రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. అయితే కాంగ్రెస్లో మాత్రం లోక్సభ సీట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. 17 స్థానాలకు గాను ఇప్పటికే 14 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం సీట్లపై మరింత ఉత్కంఠం నెలకొంది. ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండగా, మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ కాకుండా రామసహాయం రఘురామరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు కరీంనగర్ స్థానంపై కూడా మరింత ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ రేస్ లో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉండగా ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందున ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖమ్మంలో ఓసీకి టికెట్ కేటాయిస్తే కరీంనగర్లో బీసీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టికెట్ విషయంపై భట్టి, పొంగులేటి పట్టు వీడకపోవడంతో మధ్య మార్గంగా రామసహాయం రఘురామరెడ్డికి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రఘురామరెడ్డి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు. పొంగులేటి కుమార్తెను రఘురామరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు. రఘురామరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఖమ్మ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే భట్టి మాత్రం తన భార్యకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే బండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాస్త సెంటిమెంట్ కలిసి వస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది. కరీంనగర్లో బండిని తట్టుకుని గెలిచే అభ్యర్థి ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ రెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కు సంబంధించి ఫిరోజ్ ఖాన్ లేదా మరో నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.